వెల్కమ్ టు రుచి చూడు. హలో రాజేశ్వరి గారు. మరి చికెన్ పకోడీకి కావాల్సిన పదార్థాలు చూద్దాం. చికెన్, అల్లం వెల్లుల్లి పేస్టు, శనగపిండి, కారం, ఆయిల్, ఉప్పు. చికెన్ పకోడీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసారు కదండి. దాని తయారీ విధానాన్ని తెలుసుకుందాం. సో ముందుగా ఎలా తయారు చేసుకోవాలంటే రాజీ గారు? మొట్టమొదటి చికెన్ తీసుకోవాలండి. దాన్ని మంచిగా కడిగి ఉప్పు, పసుపు వేసి ఆల్రెడీ మనకి రెడీగా ఉంది కదా. ఓకే, సో ముందుగా చికెన్ తీసుకున్నారు. దీన్ని ఉప్పు పసుపు వేసి నానబెట్టాలండి ఒక 10 minutes. అంటే బాగా కడిగిన తర్వాత ఉప్పు కొంచెం పసుపు వేసేసి ఒక 10 minutes వరకు మనకి నానబెట్టుకుంటే చాలు. సో ఇది నానే లోపు నెక్స్ట్ ఏంటంటే ప్రొసీజర్? నెక్స్ట్ బాండీ పెట్టండి. లోపుగా ఆయిల్ వేయాలండి. అది మరుగుతూ ఉంటుంది. ఓకే, ఆయిల్ కూడా బాగా హీట్ ఎక్కిపోయినట్టుంది. సో మనం ముందుగానే తయారు చేసుకున్న ఈ చికెన్ అనగానే నీట్గా కడుక్కొని దానిలోనే కొంచెం ఉప్పు కొంచెం పసుపు కూడా వేసేసి ఒక 10 minutes నానబెట్టాం కదండి. ఈ లోపు మనకి ఆయిల్ కూడా బాగా హీట్ ఎక్కిపోయింది కాబట్టి ప్రొసీజర్లోకి వచ్చేద్దాం. సో ఈ చికెన్ని ఏం చేయాలి? ఇందులో కొంచెం అల్లం పేస్ట్ వేయాలండి. ఓకే, అంటే దీనిలో కేవలం అల్లం వెల్లుల్లి మాత్రమే తీసుకున్నారా? ఇంకేమైనా పచ్చిమిర్చి? పచ్చిమిర్చి, ధనియాలు. ఓకే, అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి ధనియాలు మొత్తం 4 వేశారు. లవంగాలు. ఓకే, అంటే బేసిక్లీ మసాలా ఏవైతే ఉంటాయి వాటన్నిటిని కూడా వేసారా? అన్నీ వేసానండి. లవంగాలు, ఓకే, అన్నీ, దాల్చిన చెక్క ఇవన్నీ వేసి ఇట్లా బాగా మిక్స్ చేయాలి. ఓకే ఓకే, సో బేసిక్లీ ఏంటంటే బిర్యానీ మసాలా అంతా కూడా ఇందులో మనకి యాడ్ చేసినట్టుగా అనిపిస్తుందండి. సో మనం చికెన్ పకోడీ తింటుంటే కనుక దీన్ని కొంచెం ఏమన్నా బెట్ ఐటెం లాగా చేసుకుంటే, మంచూరియా లాగానో ఇంకొక విధంగా చేసుకుంటే కనుక చక్కగా బిర్యానీ కాంబినేషన్లో కూడా అయిపోతుంది. ప్లెయిన్ రైస్తో తిన్నా కూడా బిర్యానీ తిన్న ఫీల్ వస్తుందేమో అనిపిస్తుంది. సో ఇవన్నీ వేసిన తర్వాత ఫస్ట్ అంటే ఈ మసాలా ముద్ద ఏదైతే ఉందో దాన్ని చక్కగా కలిపారు కదా ముక్కలకి పట్టేటట్టు. అవును. ఓకే, నెక్స్ట్ తర్వాత కొంచెం సాల్ట్ వేస్తాం. ఓకే, సరిపడంత. ఓకే, అంటే ఆల్రెడీ మనం చికెన్ని కడిగిన తర్వాత కొంచెం ఉప్పు వేసాం కదా? వేసామండి, అంటే లైట్ గా వేసామండి. ఓకే, ఇప్పుడు మనం ఈ దినుసులన్నీ వేస్తాం కదా, కరెక్ట్ గా సరిపోతుంది. టోటల్ ప్రిపరేషన్ కి సరిపడా సాల్ట్ ని మనం ఈ పాయింట్ లో వేసుకుంటున్నామండి. అంటే ముందుగా మనం చికెన్ ని కడిగిన తర్వాత ఓన్లీ కొంచెం సాల్ట్ మాత్రమే మనం యాడ్ చేసాము. అంటే అది మెత్తపడ్డం కోసం ఎందుకు యాడ్ చేసాము మనము? అదే మెత్తబడ్డం కోసం, మంచిగా కొంచెం ఉండడం కోసం. ఓకే, పసుపు వేస్తే మంచిగా ఉంటుంది కదండి. కారం సరిపడంత తీసుకుంటాం. రైట్, ఉప్పు ఎలా అయితే తీసుకున్నామో దానికి ఈక్వల్ క్వాంటిటీస్లో మనం కొంచెం కారం తీసుకుంటే మనకి అటు స్పైసీగా వస్తుంది. రైట్, ఫైనల్గా యాడ్ చేస్తున్నారా శనగపిండి? ఓకే, అంటే ఇంకా ఇది క్రిస్పీగా ఉండడం కోసం దీన్ని ఇంకేమైనా యాడ్ చేసుకోవచ్చండి చేయాలంటే. కానీ మనం కొంచెం సింపుల్గా తొందరగా మనకు అవ్వాలి అంటే ఇలా చేసేసుకోవచ్చండి. ఓకే, సో వేసేసుకోవడమేనా? కావాలంటే ఎగ్ కూడా వేసుకోవచ్చండి, అప్పుడు ఇంకా బాగుంటుంది. ఓకే, సో ఓకే, ఇంతవరకు కలుపుకున్న తర్వాత కావాలనుకుంటే మనం ఎగ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, దానివల్ల ఏమవుతుందంటారు? స్మూత్ గా ఉంటుందండి, పొంగు బాగుంటుందండి, టేస్ట్ బాగుంటుంది. ఓకే, సో పకోడీ కొంచెం పొంగినట్టుగా రావాలి అని అనుకుంటే, అలాగే స్మూత్నెస్ అంటే క్రిస్పీగా క్రంచీగా ఎట్లాగో ఉంటుంది, ఎందుకంటే ఇందులో మనం శనగపిండి యాడ్ చేసుకున్నాం కాబట్టి. ప్లస్ ఇంకా కావాలనుకుంటే మనం కార్న్ ఫ్లోర్ కూడా యాడ్ చేసుకోవచ్చు కదా. ఓకే, సో దీనిలోకి మనం ఎగ్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. కొంచెం టేస్ట్ అనేది మనకి డిఫరెంట్గా ఉంటుంది. సో యాడ్ చేద్దామా? ఓకే, చేద్దాం. చికెన్ పకోడాలో మనం ఎగ్ కూడా యాడ్ చేసుకుంటున్నామండి. చక్కటి టేస్ట్ వస్తుంది అని మరి చూడాలి ఎలా ఉంటుందో. అంటే ఇప్పుడు ఎగ్ మళ్ళీ యాడ్ చేసిన తర్వాత మనకి పల్చగా అవడం అట్లాంటిది ఏమైనా అవుతుందంటారా? ఏం కాదండి, బాగా ఉంటుంది, సరిపోతుంది. ఓకే, కావాలంటే మనం కొంచెం శనగపిండి కూడా యాడ్ చేసుకోవాలి. రైట్, ఓకే, ఒకవేళ మనకి జారుడుగా అయింది అనిపిస్తే ఎనీ టైం శనగపిండి యాడ్ చేసుకోవచ్చు. లేదంటే కనుక కొంచెం క్రంచీనెస్ ఇంకా పెరగాలి అని అనుకుంటే మనం అటు కార్న్ ఫ్లోర్ లేదంటే కనుక బియ్యం పిండి యూజ్ చేసినా కూడా బాగుంటుందండి. సో ఇవన్నీ కూడా వేసుకోవచ్చు ఒకవేళ అవసరమైతే. నేను కొంచెం శనగపిండి బాగా కాగింది కదండి ఆయిల్, అప్పుడు అట్లా వేసుకోవాలి. ఓకే, సో
కావాలనుకుంటే దీనికి బజ్జీ అని కూడా పేరు పెట్టుకోవచ్చు అండి, ఎందుకంటే మనం సేమ్ అవే ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తున్నాం కాబట్టి. ఒక ఆర్డర్లో కాకుండా ర్యాండమ్గా వేసేసుకుంటే దాన్ని మనం పకోడీ అంటాము, ఆర్డర్లో వేసుకుంటే దాన్ని బజ్జీ అనుకోవచ్చు. సో చాలా సింపుల్ ప్రొసీజర్ అండి కదా. అవును. ఓకే, ముందుగా మనం చికెన్ని ఉడకబెట్టుకోవాలి అలాంటివి కూడా ఏమీ లేదండి, కొంచెంసేపు ఒక 10 minutes నానబెట్టుకుంటే సరిపోతుంది. అయితే నాన్ వెజ్ తినని వాళ్ళకి దీన్ని ఎలా తయారు చేసుకోవచ్చు అంటారు? ఇంకా దీనిలో ఇంకేమన్నా యాడ్ చేసుకోవచ్చా నాన్ వెజ్ తినని వాళ్ళు? నాన్ వెజ్ తినని వాళ్ళు క్యాలీఫ్లవర్ కూడా ఇలాగే చేసుకుని. ఓకే, అంటే పచ్చి క్యాలీఫ్లవర్ అయినా లేకపోతే దాన్ని ఏమైనా మళ్ళీ ఉడికించాలా? ఒకసారి బాయిల్ చేయాలి. ఓకే, సెమీ బాయిల్ చేసుకుంటే సరిపోతుందేమో. అయితే క్యాలీఫ్లవర్ అనగానే ఎలాగో మెత్తగానే ఉంటుంది కాబట్టి మనకి ఎక్కువ అంటే 3 విజిల్స్ దాకా ఉడకక్కర్లేకుండా ప్రాబబ్లీ 1 or 2 విజిల్స్ వరకు ఉంచి సెమీ బాయిల్ అయిన తర్వాత ఎలాగో డీప్ ఫ్రై చేస్తాం కదండి, సో ఇదే ప్రొసీజర్లో మనం కంటిన్యూ అయిపోవచ్చు. బాగా వేగినాయి కదండి, గోల్డెన్ బ్రౌన్ షేడ్ అనేది మనకు బాగా కనిపిస్తుంది కదా. ఓకే, తీసేయచ్చా? అంటే తీసేయచ్చు. ఓకే, సో మీరు అన్నట్టుగా అంటే ఇందాక ఎగ్ యాడ్ చేశారు కాబట్టి ఇంత పొంగు వచ్చింది. అవునవును. ఓకే, చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంట్లో మన పిల్లలు స్కూల్కి వెళ్ళి వచ్చాక వాళ్ళకి పెట్టచ్చు ఇలా చేసి సింపుల్గా. ఈవినింగ్ స్నాక్స్ లాగా యూజ్ చేసుకోవచ్చు. తర్వాత మనం పప్పు టమాటా వండుకున్నప్పుడు కూడా అందులో పెట్టుకు తినడానికి కూడా బాగుంటుంది. సో ఒక ఫ్రై ఐటమ్ లాగా కూడా బాగుంటుంది అని చెప్పి. ఓకే, సో జనరల్ గా వెజ్ ఫ్రైస్ తింటూ ఉంటాము, క్యాబేజ్ అని లేకపోతే ఆలు అని, అలా కాకుండా మనం అంటే నాన్ వెజ్ ఇష్టపడే వాళ్ళు ఇలా కూడా చేసుకోవచ్చు. ఓకే, సో ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడైతే వీటిపైన ఆనియన్స్ గార్నిష్ చేయాలండి. సో డిఫరెంట్గా గార్నిషింగ్ కూడా మనకి ఆనియన్స్తో చేసుకుంటామండి. ఆనియన్స్ని మనం దట్టు రాంగ్గా కట్ చేస్తారు కాబట్టి దాన్ని సాలెడ్స్లో కూడా యూస్ చేసుకోవచ్చు. కొంచెం నింబు యూస్ చేస్తే కనుక అటు మనకి పకోడీ మీదకి కూడా బాగుంటుంది, పులుపులుగా ఉంటుంది. ప్లస్ ఏంటంటే మనకి ఆనియన్స్తో కూడా కాంబినేషన్ కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. చికెన్ పకోడీ ఎలా ఉందో చూడండి రాజేశ్వరి. వేడివేడిగా చికెన్ పకోడీ రెడీగా ఉందండి. మరి దీని టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్పేస్తాను. యమ్మీగా ఉందండి. అయితే మనం ఇందులో బేసిక్లీ మసాలా గురించి మాట్లాడుకోవాలి. కేవలం అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రమే వేసుంటే కనుక టేస్ట్ మనకి రెగ్యులర్గా ఉండే పకోడీలాగా ఉండేదండి. కాకపోతే మనం ఇందులో బిర్యానీకి బేసిక్లీ యూజ్ చేసే దినుసులన్నీ యూజ్ చేసాం కదా, దాల్చిన చెక్క కానీ లవంగం కానీ ఇవన్నీ కూడా యాడ్ చేయడం వలన, ధనియాలు ఇవన్నీ యాడ్ చేయడం వలన ఏంటంటే మనకి టేస్ట్ అనేది కొంచెం ఎక్కువగా యాడ్ అయింది. ప్లస్ ఏంటంటే మనకి ఉప్పు కారం అన్నీ కూడా సమపాళ్ళలో సరిపోయింది. కావాలనుకుంటే కనుక కొంచెం మనం నిమ్మరసం కూడా పైనుంచి వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుందండి. యాజ్ ఇట్ ఈస్గా తింటే కూడా చాలా సూపర్బ్గా ఉంది.